అపవాది లోకపు కార్యాలను అన్నిటిని జయిస్తారంట. యూ ఫైట్ ఎవ్రీ యారో. అండ్ ఆరోని ఫైట్ చేసేది దేని ద్వారంగా? మన విశ్వాసమే. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్. సో ఈరోజు ప్రాక్టికల్గా అపవాది నీ జీవితంలో యాక్యుజేషన్స్, ఈ దాడులు వేస్తున్నాడంటే, ఈ బాణాలు వేస్తున్నాడంటే నువ్వేం చేయాలి? స్పీక్ అలాడ్ విత్ ఫెయిత్. విశ్వాసంతో బిగ్గరగా మాట్లాడు, విశ్వాసంతో ప్రకటించు. విశ్వాసం, వాడు మాటలు నీ మైండ్కి చేరతానికి ముందే, అవి నిన్ను గాయపరుస్తానికి ముందే అగ్నిని ఆర్పు. ఎట్లా ఆర్పుతావు? ఇదిగో నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఇదిగో నా దేవునికి సాధ్యం, ఇదిగో నా దేవుడు నా పక్షాన కార్యం జరిగిస్తాడు, నేను ఈ అపవాది కార్యాలను ఎదిరిస్తున్నాను, నా దేవుడు నాకు జయాన్నిస్తాడు. రెసిస్ట్ అపవాది మాటల్ని, వాడు పన్నాగాలని ఎదిరించు. ఈరోజు చూసినప్పుడు ఇట్ ఈస్ అగైన్ విశ్వాసం కలిగిన వాడు వాగ్దానాలను పట్టుకుని బ్రతుకుతాడు. నీ ముందు ఏం కనబడుతుంది కాదు, నీ ముందు ఏం వస్తుంది కాదు, నీవు వాగ్దానాన్ని పట్టుకుని నిలబడతావు. దేవుడిచ్చిన మాట నమ్మదగినది, దేవుడు చెప్పిన కార్యం నమ్మదగినది, దేవుడు చేస్తానన్నది చేస్తాడు. నీకు ఎన్ని సంవత్సరాలు కాదు, నువ్వు ఎంత నష్టపోయే కాదు, నీకు ఎంత పోయే కాదు. దేవుడు మాట ఇస్తే ఆయన నమ్మదగిన దేవుడు జరిగిస్తానికి. నెక్స్ట్, ట్రస్టింగ్ గాడ్. చీకట్లో కూడా దేవుడిని నమ్ముతాం, చీకట్లో కూడా దేవుడిని నమ్ముతాం. ఈరోజు విశ్వాసం అనేది నీకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడి దేవుడు ఎవరో జ్ఞాపకం చేసుకుంటూ, నీకు కనబడినప్పుడు కూడా యుద్ధ ప్రొటెక్ట్. ఎందుకంటే ఒక సైనికుడు ఒక అగ్ని బాణం వచ్చినప్పుడు బాణాన్ని చూస్తున్నాడు, నెక్స్ట్ ఈ డాల్ని ఎత్తి పెడుతున్నాడు. ఈ డాల్ని ఎత్తిపెట్టిన తర్వాత అక్కడ ఏమైనా కనబడుతుందా? కనబడదు. తన ఒక కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా? ఈ డాల్ నన్ను ఆపుతుంది. ఒక కత్తితో దెబ్బ తీస్తున్నాడు, పట్టని డాల్ ఎత్తి పెడతాడు. విశ్వాసం ఏంటి? ఈ డాల్ నిలబడుతుంది, ఈ డాల్ ఆగుతుంది. అందుకని డాల్ అనేది చాలా ముఖ్యం. అందుకని రాజుల దగ్గర చూసినప్పుడు మంచి హై రెసిస్టెన్స్ డాల్ పెట్టుకుంటారంట. అంత ఈజీగా దెబ్బగల. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నది అంత రిఫైన్డ్, కొట్టి 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 పదును పడి అది గట్టి పడి ఒక్క దెబ్బకి ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అది ఏం కత్తి దిగదంట. అలాంటి డాళ్ళు పెట్టుకుంటారంట. కారణం ఏంటి? ఓ శత్రువు నువ్వు ఎంత పెద్ద ఆయుధం తెస్తా, తీరా ఇదిగో కొట్ట 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 ఆపుతున్నాడు చూడు. ఈరోజు నీకు దేవుడిచ్చిన కవచము ఏ డోకా లేదు, దేవుడిచ్చిన కవచంలో ఏ వీక్నెస్ లేదు. ఒక మనుషుడే అంత పవర్ఫుల్ చేసుకుంటే దేవుడు ఇచ్చాడు నీకు ద బెస్ట్ పవర్ఫుల్. నువ్వు విశ్వాసాన్ని ఎత్తి పెడితే చాలు, వాడు వచ్చిందంతా తొస్సు అవుతాడంట. పటాసులు వస్తాయి చూడండి, పువ్వు.